నువ్వు ఇంద్రకి వచ్చే సంబంధాలు చెడగొట్టాలి. మీరు చెప్పింది నిజమే గాని ఎన్ని సంబంధాలను చెడగొడతాం? పైగా 3 పెళ్లిళ్ళు ఒకేసారి చెయ్యాలి అంటున్నాడు కదా. అందుకే నేను చెప్పిన పనిలో నువ్వుండు. ఇంద్ర పెళ్లితో సంబంధం లేకుండా వీళ్ల పెళ్లి జరిపించే బాధ్యత నేను తీసుకుంటా. కానీ ఏదో ఒక రోజు వాడి పెళ్లి చేస్తారు కదా, అప్పుడు నా కూతురికి మీరు చెప్పిన బాధలు తప్పవు కదా. రావు, రానివ్వను. ఎందుకంటే ఇంద్ర కాశ్మీర్కి వెళ్ళింది తిరిగి రావడానికి కాదు, శాశ్వతంగా అక్కడే ఉండిపోవడానికి. నువ్వు నా కొడుకుని పిలవబోయే నాన్న అన్న పిలిపి నీకు ఆఖరి పిలుపు అవ్వాలి. ఈ ఇంటికి నీకు ఉన్న బంధాలకి అనుబంధాలకి అన్నిటికీ ఇదే ఆఖరి రోజవ్వాలి. ఎప్పటికీ ఇంకెప్పటికీ నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు. అంటే అంటే గింటే ఏం లేదండి. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఇచ్చిన మాటకి కట్టుబడి ఇంద్ర ఈ ఇంటికి తిరిగి రాడు. ఇప్పుడు వాడికి సంబంధం కుదిరితే వాడిని తిరిగి తీసుకురావడానికి అసలు విషయం తెలియని మా మామయ్య అత్తయ్యలు తీవ్ర ప్రయత్నం చేస్తారు. అదే వాడికొచ్చే సంబంధాలు మీరు క్యాన్సిల్ చేశారనుకోండి, వాణ్ణి పిలవడానికి బలమైన కారణం ఉండదు. దాంతో గౌతమ్, అదితి, నందు, శ్రావ్యాల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ఆ తర్వాత ఈ ఇంట్లో ఇంద్ర ప్రస్తావన రాకుండా నేను చేస్తాను. అయితే మీరు చెప్పినట్టు నేను చేస్తా. ఇంద్రా, టీ. అయితే ప్రపోజల్ ఎప్పుడు చేస్తున్నావు? ప్రపోజలా? ఏం ప్రపోజల్ రా? అదేరా, లవ్ ప్రపోజల్. ఎవరికి? ఇంకెవరికి? మీ హైదరాబాద్ అమ్మాయి అహల్యాకి. ఊరుకోరా, నేను లవ్ చేయడం ఏంటి? నువ్వు లవ్ చేయకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? లేక లవ్కి నువ్వు పనికిరావని నీకు నువ్వే డిసైడ్ అయ్యావా? అది కాదురా. రేయ్, స్ట్రైట్గా ఒక పాయింట్ అడుగుతాను, చెప్పు. నీకు అమ్మాయి అంటే ఇష్టం ఉందా లేదా? రేయ్, నిన్ను నువ్వు తనతో మాట్లాడుతున్నప్పుడు నేను చూశానురా. నీకు అమ్మాయి అంటే ఎంత ఇష్టమో నీ కళ్ళల్లో ఆనందమే చెప్తుంది. నువ్వేం తప్పు చేయడం లేదురా. తనని కలిసి ధైర్యంగా నీ మనసులో మాట చెప్పు, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. భయంగా ఉందిరా. రేయ్, నువ్వు మిలిటరీ మేజర్విరా. భయం అనే పదం వాడకూడదు, బాగోదు. అమ్మమ్మ, టిఫిన్ చేద్దురా. అమ్మమ్మ, 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 టిఫిన్ చేద్దురా. అమ్మమ్మ, 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 ఇంద్ర గారు. లేదురా, ఇప్పటి వరకు నా జీవితంలో నా అనుకున్న వాళ్లను నాకిచ్చినట్టే ఇచ్చి దూరం చేస్తున్నాడా దేవుడు. ఆల్య విషయంలో అలాంటిదేదైనా జరిగితే ఈసారి తట్టుకునే శక్తి, ఓపిక నాకు లేవు. కానీ ఎంతటి బాధనైనా, ఎంతటి కష్టాన్నైనా తనని చూస్తూ ఉంటే చాలు, అవన్నీ మాయమైపోతున్నాయి. ఒక పక్క తన జీవితంలోకి వస్తే బాగుండు అనిపిస్తుంది. అంతలోనే ఎక్కడ నేను మళ్ళీ ఒంటరిగా మిగిలిపోతానేమో అని భయమేస్తుంది. రేయ్, ఇప్పటి వరకు ఆ దేవుడు అన్నీ ఇచ్చేసి తీసేసుకుంటున్నాడు అని ఫీల్ అవుతున్నావు కదా. ఇదే ఆఖరి అవకాశం అనుకో. ఈసారి దేవుణ్ణి కాదు, నిన్ను నువ్వు నమ్ముకో. అయినా అన్నీ దేవుడు ఇవ్వడరా. కొన్నిసార్లు మనకు కావాల్సింది మనమే సాధించుకోవాలి. చూడు, నువ్వు తనని కలుస్తున్నావు, నీ మనసులో మాట చెప్తున్నావు.
నీ లైఫ్ లో ఒక హ్యాపీ చాప్టర్ ని ఓపెన్ చేస్తున్నావు, అర్థమైందా? చూసావా, ఫోన్ కూడా మోగింది. సత్యం. హలో హలో ఇంద్ర గారు, హలో అహల్య గారు, ఏమైంది? అమ్మమ్మ, అమ్మమ్మకి బామ్మగారికి ఏమైంది? అహల్య గారు, బామ్మగారికి ఏమైంది? యాత్రకి బయలుదేరదామని పొద్దున్నే నిద్ర లేపుతుంటే అమ్మమ్మ నిద్ర లేవడం లేదు. ఎంత ప్రయత్నించినా స్పృహలోకి రావడం లేదు. ఊపిరి కూడా ఆడడం లేదు. నాకు చాలా భయంగా ఉందండి. నాకు ఇక్కడ ఎవరో తెలియదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, మీరు ఏడవకండి ప్లీజ్, కంగారు పడకండి. బామ్మగారికి ఏమీ కాదు, నేను ఇప్పుడే వస్తున్నా. ఏమైందిరా? రే, బామ్మగారు అన్కాన్షియస్లో ఉన్నారంట. తను ఏడుస్తుందిరా, నేను వెళ్ళేసి వస్తాను. సరే. బా, ఏందిరా? ఏం లేదు. పద. చాలు చాలు అంటున్నా వినకుండా రాత్రంతా నా బంగారం నా బంగారం అంటే ఫుల్లుగా తాగు. ఇప్పుడు చూడు, ఇంజెక్షన్ వేయించుకోవాల్సి వచ్చింది. ఏందోరా, హైదరాబాదులో ఉన్న మందే మందు. ఎంత కష్టం వచ్చినా ఆర్పేసేది, కానీ ఇక్కడ మందు చూడు. అమ్మమ్మ కళ్ళు తెరవమమ్మ, ఒక్కసారి నాతో మాట్లాడమమ్మ, నన్ను చూడమమ్మ. అమ్మమ్మ, అమ్మమ్మ నీకేం కాదమ్మమ్మ, కళ్ళు తెరవమమ్మ. అమ్మమ్మ, అమ్మమ్మ కళ్ళు తెరవమమ్మ. అన్నా, ముసల్దానికి ఏదో అయినట్టుందన్నా. అయితే అయింది, పోతే పోతుంది. కానీ ఏందంటే ఇప్పుడు పద చూద్దాం. ఈ మిలిటరీ వాడేంద్రా నా బంగారాన్ని ఫెవికాల్ అత్తుకొని తిరుగుతా ఉన్నాడో. రేయ్ చూద్దాం పదరా. పదన్నా. అమ్మమ్మ, అమ్మమ్మ కళ్ళు తెరవమమ్మ. అమ్మమ్మ, అమ్మమ్మ కళ్ళు తెరవమమ్మ. డాక్టర్, మా అమ్మమ్మ సడన్లీ షీ కొలాప్స్డ్. Okay, okay. జస్ట్ ప్లీజ్. ఓకే ఓకే, ఐ విల్ చెక్. ఏడవకండి, బామ్మగారికి ఏం కాదు. రాయామని సమయానికి వచ్చాం, కూర్చో. దీని పేరు యామిని, ప్రస్తుతం నా చెల్లు, త్వరలో నాకు కాబోయే వీపురాలు. నమస్కారం అండి. నమస్కారం. యామిని, ఈయన ఆంధ్రరావు గారు, వాళ్ళ ఆవిడ శాంతి. మన ఇంద్రాకి వాళ్ళ అమ్మాయితో సంబంధం మాట్లాడడానికి వచ్చారు. ఓ, నేను అనుకున్నావు ఈరోజు పని మొదలు పెట్టేశారన్నమాట. పోనీలండి, ఎక్కడ మనకి సంబంధం దొరకదో పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయో అనుకున్నాను. ఇంతకీ ఏం బిజినెస్ చేస్తుంటారో ఆనందరావు గారు? బిజినెస్ కాదండి, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. ఓ, మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఉద్యోగం అన్నమాట. పర్లేదులేండి, నాకు తెలిసి మా అన్నయ్య కట్న కానుకలు కూడా అడుగుడు. మీరు జాక్పాట్ కొట్టేశారు. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుందేంటి? బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. రిసెప్షనిస్ట్ అన్నమాట. కాదండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అంతేలేండి, ఫారెన్లో పాకే పనులు చేసేవాళ్ళు కూడా ఇండియాకొచ్చి ఇంత బిల్డప్ ఇస్తారు. యామిని, జరుగుతుంది చెప్తున్నానన్నయ్య. సర్లే, మీరు మాట్లాడుకోండి,
మీ మధ్య నేనెందుకు పానకంలో పొడకలాగా? తన మాటలే మీరు పట్టించుకోకండి. పర్లేదులేండి. అన్నయ్య, ఇంతకీ వీళ్ళకి ఇంద్ర గురించి పూర్తిగా చెప్పావా? అదేంటన్నయ్య, ఇంద్ర ఎవ్వరూ లేని అనాథని, 20 ఏళ్ళుగా మీరు పెంచుతున్నారని, ఎక్కడో దేశంలో ఉద్యోగం అని, సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్తుంటాడని, రేపు పెళ్ళయ్యాక వీళ్ళ అమ్మాయి కూడా అనాథల అతని కోసం ఎదురుచూస్తూ కూర్చోవాలని, టైం బాగోక అక్కడ ఏ యుద్ధమో జరిగి చనిపోతే చివరికి వీళ్ళ అమ్మాయి కూడా అనాథలా మిగిలిపోతుందని. చామరి, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నిజం. నిజం మాట్లాడుతుంది అర్జున్. తన కూతురు జీవితాన్ని మనల్ని నమ్మి మన చేతుల్లో పెడుతున్నప్పుడు కూతురు భవిష్యత్తు ఏంటో వాళ్లకు తెలియాలిగా. వంద అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలన్నారు కానీ నిజాల్ని దాచి కాదు. చూడండి, నిష్ఠూరమైనా సరే యామిని చెప్పింది అక్షరాల నిజం. మీ కూతురి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. ఈ సంబంధం మీకు ఓకే అనుకుంటే కూర్చోండి, లేదా వచ్చిన దారినే వెళ్ళిపోండి. ఏడవకండి, బామ్మగారికి ఏం కాదు. డాక్టర్. డాక్టర్, డాక్టర్, మా అమ్మమ్మకి ఏమైంది? ఆవిడికి ఆస్తమా ఉందండి. ఇక్కడ చలికి మంచుకి తన బాడీ సపోర్ట్ చేయట్లేదు మేడం. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ చేశాం. నథింగ్ టు వరీ. కాకపోతే కొన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉండాలి. ఎన్ని రోజులు డాక్టర్? అంటే మేము అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి. నో 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 నో. ప్రజెంట్ ఆవిడ నార్మల్ ట్రావెలింగ్ కూడా చేయకూడదు. అలాంటిది అమర్నాథ్ యాత్ర, ఇట్స్ హైలీ డేంజర్. డాక్టర్, ఆవిడ్ని చూడొచ్చా? షూర్. ఆవిడ్ని ఎక్కువగా మాట్లాడించకండి. ముఖ్యంగా ఎమోషనల్ అవ్వకుండా చూసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్స్ డాక్టర్. పదండి చూద్దాం. ముసల్దాంది గెట్టిపానమే. పదరా. అమ్మమ్మ, అమ్మమ్మ,
అమ్మమ్మ 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 కళ్ళు తెరువమ్మమ్మ. అమ్మమ్మ అమ్మమ్మ నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో బామ్మ. హాస్పిటల్లోనా? ఏమైంది నాకు? ఏం కాలేదు బామ్మగారు. నీరసం వల్ల కొంచెం కళ్ళు తిరిగాయి అంతే. ఏంటి, నీరసానికే ఆక్సిజన్ పెట్టారంటే బిల్లు ఎంత వేస్తారో ఏంటో. అమ్మమ్మ ఈ బిల్లు గురించి వదిలే, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆ దేవుడి దయ వల్ల నీకేమీ కాలేదు. దేవుడంటే గుర్తొచ్చింది. మనం అమర్నాథ్ ఈశ్వరుని యాత్రకు వెళ్ళాలి కదా, వెళ్దాం అయ్యో, పద. బామ్మగారు. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికి అంటే? కొన్ని రోజులు నువ్వు బెడ్ రెస్ట్లో ఉండాలని డాక్టర్ గారు చెప్పారమ్మమ్మ. అదేంటే, ఏం కాలేదన్నారు, ఇప్పుడు బెడ్ రెస్ట్ అంటున్నారు. అయినా ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టం, నా తాపత్రయం అంతా బూడిదలో పోసిన పన్నీరేనా? లేదే, ఆ దేవదేవుడి దగ్గరికి నేను వెళ్ళాలి. అమ్మమ్మ బామ్మగారు, ఆ, ఆ, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. డాక్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. నా మాట వినండి. లేదు బాబు, నీకు తెలీదు. అరాకొరా బతుకుతున్న మాకు ఇక్కడి వరకు రావడమే చాలా ఎక్కువ. అలాంటిది ఇప్పుడు ఆయన్ని చేరుకోలేకపోతే మాకన్నా దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరనుకుంటారు. ఆ ఈశ్వరుణ్ణి దర్శించుకుని నా మొక్కు తీర్చుకుంటేనే గాని దీని బతుకు బాగుపడదు, దీనికి పెళ్ళవదు. అమ్మమ్మ, ఇప్పుడు నా పెళ్లికి వచ్చిన తొందర ఏం లేదు. ముందు నీ ఆరోగ్యం కుదుట పడని, కావాలంటే వచ్చే ఏడాది చూసుకుందాం. వచ్చే ఏడాదా? అప్పటి వరకు నేను బ్రతికుండాలి కదే. చూడు, నీ పెళ్లి చేయకుండా నేను పోతే నా ఆత్మ కూడా శాంతించదు. అమ్మమ్మ, ఏంటా మాటలు? ఇవి మాటలు కాదే, నిజాలు. నాకేమైనా పర్వాలేదు, మనం వెళదాం పద. బామ్మగారు, బామ్మగారు, నా మాట వినండి. లేదు బాబు, నేను వెళ్ళాలి. నేనెవరి మాట వినను. నేను భగవంతుడి దర్శనం చేసుకోవాలంతే. లేదంటే నా మనవరాలికి పెళ్లి కాదు, దాని జీవితం బాగుపడదు. నన్ను వెళ్ళని. అమ్మమ్మ, నన్ను వదలండి. చెప్పేది వినమ్మమ్మ. ఏంటిది చిన్నపిల్లలాగా? అది కాదే, నీకు పెళ్ళవ్వాలంటే నేను యాత్ర చెయ్యాలి. నన్ను వెళ్ళనివ్వండి. వదలు. అమ్మమ్మ, అమ్మమ్మ, ప్లీజ్. వదలవే. రేయ్, ఇంత దూరం వచ్చింది బంగారం పెళ్లి గురించా? నేను చేసుకుంటానని హైదరాబాద్లోనే చెప్పాను కదరా. ఆ మాట ఇంకోసారి అంటే చెప్పుతో కొడతానని ఆవిడ కూడా చాలాసార్లు చెప్పింది కదన్నా. మీ మనోరాల్ని నేను పెళ్లి చేసుకుంటాను. మనోరాల్ని నేను పెళ్లి చేసుకుంటాను. మనోరాల్ని నేను పెళ్లి చేసుకుంటాను. మనోరాల్ని నేను పెళ్లి చేసుకుంటాను. ఏమన్నావు బాబు? నీకిష్టమైతే నీ మనోరాల్ని నేను పెళ్లి చేసుకుంటాను. అన్నా, మిలిటరీ వాడు అటు తిప్పి ఇటు తిప్పి బుల్లెట్ నీకే దింపాడన్నా. నిజంగానా బాబు? నువ్వు చెప్పేది నిజమా? ఆ, ఈశ్వర, నా మొర ఆలకించావా స్వామి? ఈ ముసల్దాని బాధ అర్థం చేసుకున్నావా స్వామి? ఈశ్వర, పరమేశ్వర, అమర్నాథీశ్వర, నువ్వున్నావయ్యా,
మేడం డాక్టర్ గారు ఈ మెడిసిన్స్ తీసుకురమ్మన్నారు, తీసుకురండి. మేడం మేడం డాక్టర్ గారు ఈ మెడిసిన్స్ తీసుకురమ్మన్నారు. బామ్మగారు ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్ళదు. అలాగేనయ్యా, అలాగే అలాగే. ఆలోచిస్తున్నారంటే మీకు ఈ సంబంధం ఇష్టం లేదని అర్థం అవుతోంది. ఆ విషయం ఎలా చెప్పాలా అని మొహమాట పడకుండా వెళ్ళండి. సారీ అన్నయ్య, ఇంటి వరకు తీసుకొచ్చారంటే అన్నీ చెప్పే తీసుకొచ్చారనుకున్నాను. సర్లేండి, వాడు రాతలా రాసుంటే మనమేం చేయగలుగుతాం? ఇంకో మంచి సంబంధం చూద్దాం. ఈ సంబంధం మాకు ఇష్టమేనండి.